మొదటి రాజులు 21వ అధ్యాయం 17వ వచనం నుంచి. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి గదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయము రప్పించెదను. నీ సంతతి వారిని నాశనం చేతును. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ఇశ్రాయేలు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనుక నేబోతు కుమారుడైన యరొబాము కుటుంబమునకు అహీయా కుమారుడైన బేషా కుటుంబమునకును నేను చేసినట్లు నీ కుటుంబమునకు చేయుదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. బయట భూములలో చచ్చు వారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయు తన్ను తాను అమ్ముకొని ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. ఇశ్రాయేలు ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచారము రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించెను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులు పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచి ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాం తండ్రి. మాతో మాట్లాడమని గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించారు, బలపరిచారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మాతో మాట్లాడమని, మీ దీవెనలు మీ ఆశీర్వాదాలు విన్న ప్రతి ఒక్కరికి దొరికేటట్లు సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. విని గ్రహించి లోబడ్డానికి కావలసిన విశ్వాసం, ధైర్యం దయచేయమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మాట్లాడమని పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధి దయచేయమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అబ్రహాం లింకన్ గారు ఒకసారి ఒక బాగా మొండి అయినటువంటి ఒక ఆయనతో మాట్లాడుతున్నాడు, స్టబ్బర్న్ మ్యాన్తో. అంటే ఆయన ఎవరికి నేను మోసపోను అన్న ఒక ఉద్దేశంలో ఉన్న ఒక ఆయనతో మాట్లాడుతూ ఆయనతో ఈ విధంగా అన్నాడంట, ఒకవేళ ఒక ఆవుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అని అడిగితే ఏం చెప్తారు మీరు అని. ఆయన అన్నాడంట, అఫ్ కోర్స్ 4 కాళ్ళు ఉంటాయి, అందులో సందేహం ఏముంది అన్నాడు. అయితే ఒకవేళ ఆవుకున్న ఆ తోకను కూడా కాలు కింద కన్సిడర్ చేస్తే, కాలు అనుకుంటే అప్పుడు ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయంటే అఫ్ కోర్స్ 5 కాళ్ళు ఉంటాయి అని చెప్పాడంట.
అయితే అప్పుడు అబ్రహాం లింకన్ గారు అన్నారంట, "చూసావా ఎంత ఈజీగా నువ్వు మోసపోయావో? తో ఆవు తోకని కాళ్ళని ఎట్లా అనుకుంటావు? అలాగే మనుషులు కూడా చాలా ఈజీగా మోసపోతారు" అని ఆయనకి చెప్పాడనమాట. అర్థమయ్యేటట్లు. సో, ఇక్కడ మనం చూస్తే ఇ ఇస్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు చాలా ఆ యొక్క విగ్రహారాధనలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉండి ప్రజలందరినీ మోసంలోకి నడిపించి ప్రజలందరి చేత పాపం చేపించినటువంటి రాజు ఎవరైనా ఉన్నారంటే ఆహాబు రాజు. చాలా చెడ్డ రాజు. ఆయన దేవునికి లోబడేవాడు కాదు. భార్య మాటలకి ఎక్కువగా లోబడేవాడు. భార్యని ఎక్కువగా ఇది చేసేవాడు, ఎంటర్టైన్ చేసేవాడు. సో, ఆహాబు భార్య జెజబెలు మనకు తెలుసు. సో, ఇక్కడ మనం ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశంలో మనం చూస్తున్నటువంటి మాటలేంటంటే, ఏలియా అయిన నాబోతు అనే ఒక దేవునికి లోబడే ఆయన మంచి వ్యక్తి. దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. ఆయనకున్న ద్రాక్ష తోటని ఆయన్ని చంపేసి ఆయన ద్రాక్ష తోటని లాక్కున్నాడు. ఆయన భార్య మాటలు విని ఆ యొక్క ఆహాబు రాజు. సో, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆ పాపం దేవుని సన్నిధిలో అది కనబడింది. అప్పుడు ప్రవక్త అయిన ఏలియాని ఆ యొక్క ఆహాబు రాజు యొద్దకు దేవుడు పంపించి ఈ విధంగా చెప్పమని చెప్పాడు. ఏ స్థలంలో అయితే నువ్వు నాబోతుని చంపేశావో అదే స్థలంలో నీకు అదే ఎక్కడైతే నాబోతు రక్తాన్ని కుక్కలు నాకాయో అదే అక్కడే నీ రక్తాన్ని కూడా నువ్వు కూడా చనిపోతావు, నీ రక్తాన్ని కూడా కుక్కలు ఆ విధంగా లిక్ చేస్తాయి అని చెప్పాడు. అది విన్నటువంటి అసలే అంటే ముందు నుంచి కూడా దేవుని ప్రవక్తలంటే ఆ యొక్క ఆహాబుకి ఇష్టం లేదు. అనేక మంది దేవుని ప్రవక్తల్ని చంపించేసిన వ్యక్తి ఆహాబు రాజు. చాలా భయంకరమైన వాడు. సో, కాబట్టి నీ చేతిలో నేను చిక్కానా? ఈ మాటలు నాతో చెప్తున్నావనంటే, నా చేతిలో నువ్వు చిక్కడానికి కారణం నీకు నువ్వే అటువంటి పాపం చేసి నా చేతిలో నువ్వు ఇలాగ నా చేత ఈ విధమైన మాటలు మాట్లాడించడానికి నీకు నువ్వే కీడు చేసుకున్నావని చెప్తున్నాడు. చూడండి, 20వ వచనం చదువుతున్నాను. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడ, నీ చేతిలో నేను చిక్కుబడితేనా అని పలుకగా ఏలియా ఇట్లను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో చిక్కితివి. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, అపాయమును రప్పించదను, సంతతి వారిని నాశనం చేస్తాను. అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలీయుల వారిలో ఆహాబు పక్షమును ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలించేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నీవు కారకుడవై నాకు కోపము పుట్టించితివి గనక నెబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమునకు అహియా కుమారుడైన బెయేషా కుటుంబమునకు నేను చేసినట్లు నీ కుటుంబానికి చేస్తాను. చూడండి, యెజెబెల్ని కూడా కుక్కలు తినేస్తాయి. చాలా ఆహార సంబంధికులు కుక్కలు తినేస్తాయి. బయట భూముల్లో చచ్చువారిని ఆకాశ పక్షులు తినేస్తాయి అని చెప్తున్నప్పుడు చాలా అతనికి అప్పుడు కొంచెం భయం లేకపోతే పశ్చాత్తాపం అన్నది కొంచెం కలిగింది. ఈ యొక్క పరిస్థితుల్లో ఏలియా మాటని నమ్మాడు. ఏలియా మాట అంటే ఏలియా చాలాసార్లు ఆయన చెప్పిన మాట నెరవేరడం వలన ఎందుకో తెలియదు కానీ మొత్తానికి ఏలియా మాటలకు భయపడి పశ్చాత్తాపడి ఆ విధంగా అంటే ఆహాబు, చూడండి 27 చదువుతున్నాను. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా, చూసారా, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండడం అన్నది
ఆ రోజుల్లో పశ్చాత్తాప హృదయానికి, పశ్చాత్తాపం పొందుతున్నామనడానికి ఇవన్నీ గుర్తులు. తినకుండా మానేయడం, గోనెపట్టు కట్టుకోవడం, వ్యాకులు పడడం అంటే తగ్గించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకోవడం అని అర్థం. తను తాను తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని సన్నిధిలో ఆ విధంగా చేశాడు. చేయడం వల్ల అప్పుడు యెహోవా వాక్కు 28 తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాడు. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదకి నేను దాన్ని రప్పించదు. దేవుడు ఏం చేశాడంటే ఈ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు తను దానిని కొంచెం వాయిదా వేశాడు. అంటే ఈయనకి టైం ఇచ్చాడు. అంటే ఈ పశ్చాత్తాప హృదయం ఎంతవరకు కొనసాగుతుంది? నిజంగా ఇప్పుడు వచ్చిన పశ్చాత్తాపంలో ఆయన కొనసాగుతాడా లేదా? మనం కూడా చాలాసార్లు దేవుని మారు మనస్సు పొందిన సమయానికి, మనం మారు మనస్సు పొందిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన పరిస్థితులకి తేడా గమనించవచ్చు. అంటే ఒక్కొక్కసారి మారు మనస్సు పొందినప్పుడే మంచిగా ఉన్నామా అనిపించే అవకాశం ఉంటుంది. అటువంటిది మన జీవితాల్లో ఉండకూడదని ఉదయకాల సమయంలో దేవుడు హెచ్చరికలు చేస్తా ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మారు మనసు పొందింది తర్వాత నుంచి ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి, ఇంకా ఎక్కువ దేవునికి భయపడాలి, ఇంకా ఎక్కువగా పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించటానికి దేవుని సహాయం కోరుతూ దేవుని మీద ఆధారపడుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలి. కానీ ఇక్కడ చూస్తే ఆహాబు ఆ సమయంలో పశ్చాత్తాపడ్డాడు, ఆ సమయంలో వినయం చూపించాడు, ఆ సమయంలో భయపడ్డాడు దేవునికి. దేవుని ప్రవక్త అయిన ఏలియాకు మాటల్ని నమ్మాడు. ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. కానీ ఈ విధంగా ఇదే కొనసాగిస్తే ఆహాబ్ జీవితంలో ఏం జరిగేదో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత కాలంలో మనం చూస్తే 22వ అధ్యాయంలో మనం చూస్తే ఆ విధంగా ఆయన కొనసాగలేదు, దేవుని ప్రవక్తల్ని గౌరవించలేదు అన్నది మనకు అర్థమవుతుంది. చూడండి, మనిషి తన చేసిన తప్పుల వల్లనే, అంటే తనకు తానే మోసంలోకి నెట్టబడతాడు, పాపంలోకి నెట్టబడతాడు, శోధనలు వచ్చినప్పుడు లొంగిపోతాడు. ఇవన్నీ కూడా తనకు తానే జరుగుతాయి. అంటే తనే రెస్పాన్సిబుల్ పర్సన్, మనిషి తనకు తానే రెస్పాన్సిబుల్ అని మనకి చూడండి యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చదువుతాను. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం నుంచి కొన్ని వచనం 14, 15, 16 వచనాలు చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. 14, 15 దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. ప్రతివాడును 14 తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి మరులు కొల్పబడి పడిన వాడై శోధింపబడు. అంటే తన దురాశల వల్లనే, మన బలహీనతల వల్లనే మనం లొంగిపోతాం. అంటే ఇక్కడ ఆహాబును చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని ప్రవక్తలు అంటే ఇష్టం లేదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు సత్యం మాట్లాడుతున్నారు, ఆయనకి వ్యతిరేకంగా దేవుని మాట్లాడుతున్నట్లు అతనికి అనిపిస్తుంది. ఆయన ఎవరు పొగడట్లేదు, దేవుని ప్రవక్తలు ఎవరు ఆయన పొగట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు అని ఏ మాత్రం రాజు అని కూడా చూసి భయపడకుండా దేవుని ప్రవక్తలు ప్రవచిస్తుంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఆయన చుట్టూ చేరి
అతన్ని మోసం చేస్తూ, అతన్ని పొగుడుతూ ఉంటే వాళ్ళని నమ్ముతున్నాడు. అనేక మంది ఇక్కడ చూడండి, మొదటి రాజులు 22 సిరియనులను ఇశ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇశ్రాయేలు రాజునద్దకు రాగా, ఇశ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దాన్ని తీసుకొనక ఊరకొన్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలాదు నాకు వచ్చేవదవా అని యెహోషాపాతును అడిగాను. అందుకు యెహోషాపాతు, నేను నీ వాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సిరియా వాళ్ళ మీదకి యుద్ధం చేయడానికి 3 సంవత్సరాల వరకు ఏ యుద్ధం లేదు. 3 సంవత్సరాలు అయిన తర్వాత యోధా రాజైన యెహోషాపాత్ వచ్చినప్పుడు ఆయనతో యుద్ధంకి వెళ్దాం అని చెప్తున్నాడు. దాన్ని తీసుకొనక ఊరుకున్నామని చెప్పి. ఇక్కడ చూస్తే యెహోషాపాతు దేవునికి లోబడే వ్యక్తి, దేవుని భయం కలిగిన వాడు. అయితే యెహోషాపాతు ఏం చెప్తున్నాడంటే, నీకు సహకరిస్తాను, కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని అడగాలి అని యెహోషాపాతు చెప్తున్నాడు. ఆ పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవానొద్ద 5వ వచనం చాలా ముఖ్యం, యెహోవానొద్ద విచారణ చేయుదము రెండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు అంటే ఆహాబు ఏం చెప్తున్నాడంటే, దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించాడు. ఈ 400 మంది కూడా అబద్ధ ప్రవక్తలే, తప్పు చెప్పేవాళ్లే. చూడండి, వీళ్ళందరినీ పిలిపించి యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోకుందుమా అని వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక పొండని వారు చెప్పారు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై, వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇక్కడ లేడా అని అడిగి. చూడండి, యెహోషాపాతు దేవునికి లోబడే రాజు, దేవుని భయం కలిగిన వాడు. యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా? ఈ 400 మంది మాటల్ని నమ్మే పరిస్థితుల్లో యెహోషాపాతు లేడు. కానీ ఈయనకి 400 మంది అబద్ధ ప్రవక్తలే ఇష్టం. చూసారా ఎలాగా మనకు మనమే సైతానికి లోపడతామో, మనకు మనమే సైతానికి అప్పగించుకుంటామో అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రికలో ఏడ్వబడి మరులు కొల్పబడి అని ఉంది కదా, అదే ఇక్కడ జరుగుతుంది. సేమ్ అతనికి ఇష్టమైన ప్రవక్తలు పెట్టుకుంటున్నాడు, వాళ్ళ మాటలే వింటున్నాడు. ఈ రోజుల్లో మనం చూస్తే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. ప్రజలను మోసం చేసే వాళ్ళు అనేక మంది ఈ రోజుల్లో క్రైస్తవ్యంలో కొనసాగుతూ ఉన్నారు. చాలా మందికి వాళ్ళంటేనే ఇష్టం. మీకు అర్థమవుతుందా? ఎవరైనా దేవుని వాక్యం సత్యంగా చెబితే వాళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళు ఎప్పుడు తిడతారు, లేకపోతే హెచ్చరికలు చేస్తారు, ఒక మంచి మాటలు మాట్లాడరు అనిపిస్తుంది. ఇదే యెహోషాపాతు చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ చూస్తే ఎవరు లేరా యెహోవా విచారణ చేయుటకు, కీడే చూడండి, అందుకు యెహోవా దానికి రాజైన కనుక 9వ వచనంలో ఉంది కదా, 7వ వచనంలో పొండని వారు చెప్పారు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తల ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగి. అందుకు ఇశ్రాయేలు రాజు, ఇమ్లా కుమారుడైన మీకాయా అను ఒకడున్నాడు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం, కానీ అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును కనుక అతని యందు నాకు ద్వేషం కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు రాజైన మీరు అలాగూ అనవద్దు అనెను.
చూడండి, యెహోషాపాతుకు ఆహాబుకు ఎంత తేడా గమనించొచ్చు. యెహోషాపాత్ ఏమో యెహోవా ప్రవక్తలను అడగాలి వీళ్ళని కాదు అని చెప్తున్నాడు. అలాగ అనొద్దు అని చెప్తున్నాడు. మీకాయా అంటే ఆయన కూడా ఏలియా నలుగురు శిష్యుల్లో ఒక ఆయన. దేవుని మాటలు మాత్రమే చెప్పే ఆయన. రాజు అయినా భయపడ్డు. అందుకని రాజుకి ఏంటంటే ఆయనంటే ఇష్టం లేదు. ఆయనంటే ద్వేషం ఉంది. ఎందుకంటే ఆయన మంచి మాటలు చెప్పడండి. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలా మందికి దేవుని వాక్యం, సరైన వాక్యం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదు. ఎవరైతే అబద్ధ బోధకులు ఉంటారో, అబద్ధ ప్రవక్తలు ఉంటారో, అబద్ధ మాటలు చెప్తుంటారో వాళ్ళంటే ఇష్టపడే భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఈ ఈ ఈ యొక్క సిచ్యువేషన్ ఇప్పుడు మనం చదువుతున్నది, ధ్యానం చేస్తున్నది మనకి ఈ రోజుల్లో చాలా చాలా ఉపయోగకరమైనటువంటి మాటలు ఇక్కడ ఉన్నాయి. చాలా అవసరమైన మాటలు ఉన్నాయి. మనం ఇలా గాని మోసపోతే వీళ్ళందరూ దేవుని భక్తులు దేవుని మాటలు చెప్పేవాళ్ళు చాలా కఠినంగా ఉన్నారండి. అందుకంటే వాళ్ళంటే నాకు ఇష్టం లేదండి. వీళ్ళు చూడండి మంచిగా నవ్వుతూ చక్కగా మనకు అనుకూలంగా మాట్లాడతారండి. అబద్ధ ప్రవక్తలు అలాగే ఉంటారు. 400 మంది ఉన్నారు. మీకాయ ఒక్కడే గుర్తొచ్చాడు ఎవరికి? మన ఆహాబు రాజుకి. కానీ అతనంటే నాకు ఇష్టం లేదంటే చూడండి, యెహోషాపాతు ఎలా యూదా రాజు అయిన యెహోషాపాతు ఏమంటున్నాడంటే అలాగ అనవద్దు అంటున్నాడు. 8 చివరి వాక్యం. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములలో ఒకని పిలిచి ఇమ్లా కుమారుడైన మీకాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించమని పిలిచాడు. సరే అని చెప్పి యెహోషాపాతు మాట విని ఆ ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబు మీకాయాను పిలిపించాడు. మీకాయాను పిలిపించిన తర్వాత ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిన దగ్గరున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమును ప్రకటన చేయగా వీళ్ళంతా 400 మంది వారి సమక్షణ ప్రకటన చేశారు యుద్ధానికి వెళ్ళమని. కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకో వచ్చాడు ఒక ప్రవక్త వచ్చి వీటి చేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ప్రవక్తలందరూ ఆ చొప్పునే ప్రకటన చేయించు యెహోవా రామోత్కిలాదును రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దానికి పోయి జయముందెదవు అని చెప్పిరి. మీకాయాను పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచూ ఉన్నారు కనుక చూడండి, ఎవరు దూతలను పంపిస్తే ఆ దూతలు మీకాయతో ఏం చెప్తున్నారంటే అందరూ మంచి మాటలు పలుకుతున్నారు, నీవు నీ మాట వారి అనుకూలపరచమని అతనితో అన్నారు. వీళ్ళు ఏం చెప్తే చూడండి, అబద్ధ ప్రవక్తలు ఎలాగున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే అందరూ రాజుకు అనుకూలంగా చెప్తున్నారు, నువ్వు కూడా అలా చెప్పు అని చెప్తున్నారు. ప్రవక్తకి వీళ్ళు చెప్తున్నారు ఏ వాక్యం చెప్పాలో. దేవుని భక్తులకి, దేవుని వాక్యం చెప్పే వాళ్ళకి వీళ్ళు చెప్తున్నారు అబద్ధ ప్రవక్తలు ఏమని, ఈ వాక్యం చెప్పి ఇలా చెప్పు, ఇష్టం వచ్చినట్టు చెప్పబాక. ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరంగా ఉన్నారు ప్రజలు, ఎంత భయంకరంగా ఉన్నారు. అప్పుడు 14వ వచనం, మీకాయ యెహోవా నాకు సెలవిచ్చినదేదో అది ఆయన జీవంతోడు నేను దానినే పలుకుదనను. అప్పుడు రాజు నొద్దకు వచ్చినప్పుడు రాజు, మీకాయ నీవేమందువు? యుద్ధము చేయుటకు మేము రామోత్కిలాదు మీదకి పోకుందుమా అని అడగగా, యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించును గనుక నీవు దాని మీదకు పోయి జయముందుదు అని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో
పలుకవలసినదని నీవెన్ని మారులు నీతో చెప్పి తిని అని రాజు సెలవేగా, అతడు ఇశ్రాయేలీయులందరూ కాపరి లేని గొర్రెల వలనే కొండల మీద చెదిరి ఉండట నేను చూచితిని. దేవుడు ఏం చెప్తే అదే చెప్పు, వీళ్ళందరూ చెప్పినట్లు చెప్పొద్దంటే అప్పుడు చెప్తున్నాడు. చూడండి, గొర్రెలు లేని కాపరి లేని గొర్రెల్లాగా ఇశ్రాయేలీయులు కనిపిస్తున్నారు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవ ప్రపంచానికి సరైన మాట ఇది. కాపరి లేని గొర్రెల్లాగా అయిపోయింది క్రైస్తవ లోకం ఈ రోజుల్లో. కాపరి లేని గొర్రెల్లాగా, అంటే మంచి కాపరిని వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టం లేదు, మంచి కాపరి మీద ఆధారపడాలని ఇష్టం లేదు. దానివలన కాపరి లేని గొర్రెల్లాగా కొండల మీద చెదిరి ఉండట చూచాడు. ఎవరు? మీకాయ. వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినది యెహోవా సెలవిచ్చును అని చెప్పాను. మీ ఇంటికి వెళ్ళిపోండి అని యెహోవా చెప్తున్నాడు. యుద్ధం లేదు, గిద్దం లేదు, ఇంటికి వెళ్ళండి అయ్యా చాలు అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలుకక కీడే ప్రవచించునని నేను నీకు చెప్పలేదా? యెహోషాపాతుతోని యోధా రాజు అయిన యెహోషాపాతుతో ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబు అంటున్నాడు, చెప్పానా నాకు ఎప్పుడు కీడే శంకిస్తాడు, కీడు మాటలే మాట్లాడతాడని. చూడు ఏం చెప్తున్నాడు అంటే, ఈయనకు అనుకూలంగా చెప్తే దేవుని వాక్యం, లేకపోతే దేవుని వాక్యం కాదు. ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసుల పరిస్థితి అలాగే ఉంది. చూడండి వెళ్ళవలసినది. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు చూచి, ఇతడు నన్ను గూర్చి అనగా, చూడండి 19, మీకాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా సర్వలోకమంతయు ఆయన కుడి పార్శ్వమునను ఎడమ పార్శ్వమునను నిలిచి ఉండుట నేను చూచితిని. ఈ విధంగా చేయడం వల్ల ఏమైందో తెలుసా? చివరికి యెహోషాపాతు చనిపోయాడు. ఆ యుద్ధంలో సిరియా వాళ్ళ మీదకి ఈయన మీకాయ మాట వినకుండా, దేవుని మాట వినకుండా యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతును కూడా తీసుకెళ్ళాడు, కానీ యెహోషాపాతుని రక్షించాడు దేవుడు. ఈయన యుద్ధంలో చనిపోయాడు. ఆ యొక్క రథం చివరిలో ఆ రథంకి ఆయన రక్తాన్ని అంటుకుంటే ఆ రక్తాన్ని కుక్కలు లిక్ చేశాయి, కుక్కలు నాకాయి. అంటే ఈ దేవుడు ఏం చెప్పాడో అది జరిగింది. చూడండి, దేవుడు ఏం చెప్పాడో అదే జరిగింది. ఇలాగ మాటలు చెప్తుంటే 24లో చూస్తే మికాయాను ఆ సిద్కియా అన్న అతను కొట్టాడు కూడా చెంప మీద. మనం చాలా జాగ్రత్తగా చూస్తే నిజమైన దైవ సేవకుల పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఆ రోజుల్లో ఆహాబు రాజుగా ఉన్న పరిస్థితులు ఎలాగుందో ఈ రోజు అలాగే. దొంగ బోధకులు, అబద్ధ ప్రవక్తల మాటలు వినే మోసపోయే రోజుల్లో దినాలు. మనం అలాగ ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. పాఠం నేర్చుకుందాం. నిజమైన దేవుని భక్తులకి ఎవరైతే వాక్యం చెప్తున్నారో వాళ్ళకి లోబడదాం, దేవుని మాటలకు లోబడదాం, దేవుని ప్రవక్తలను గుర్తిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.